సచివాలయాలు పెట్టారు కాబట్టి ఆ సచివాలయాల సిబ్బంది తీసేసి వాటి పేరు మార్చేసి ఆ సిబ్బంది నానా తిప్పలు పెడుతున్నారు. జగన్ టైంలో వాలంటీర్లు అనేది మంచి పేరు వచ్చింది కాబట్టి వాళ్ళని నాశనం చేసుకొచ్చారు. వాళ్ళని సాంతం అసలు ఉపాధి పీకేశారు. ఇప్పుడు ఇట్లాంటిదే మరొకటి. ఇదివరకు ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులు వేధించడం అనేది ఉండేది కాదు. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎనర్జీ అసిస్టెంట్ల సేవలను విద్యుత్ శాఖ పనులకే పరిమితం చేయాలని సంబంధిత శాఖలకి ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. జూనియర్ లైన్మెన్, గ్రేడ్ 2 కేడర్లో ఉన్న ఎనర్జీ అసిస్టెంట్లను జూనియర్ లైన్మెన్లుగా గుర్తిస్తున్నట్టు ఏపీ ట్రాన్స్కో మంగళవారం ప్రకటించింది. దీంతో వీళ్ళు నేరుగా జేఎల్ఎంలుగా మారుతున్నారు. ఫలితంగా ప్రస్తుతం నెలకు వస్తున్న 22,460 జీతం త్వరలో 30,800 చేరుతుంది. దీనికి ఇతర ప్రోత్సాహకాలు కలిపి దాదాపు 10,000 వరకు జీతం పెరుగుతుంది. ఎనర్జీ అసిస్టెంట్లకు విద్యుత్ శాఖ సంబంధం లేని పనులకి వినియోగించకూడదని అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్, ఉప కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 7,000 మంది ఎనర్జీ అసిస్టెంట్లకి సేవలు రెగ్యులరైజేషన్ చేస్తే వాళ్ళని విద్యుత్ సేవలకే పరిమితం చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జేఎల్ఎం గ్రేడ్ 2 కేడర్ నుంచి జేఎల్ఎంలుగా మార్చింది ఏపీ ట్రాన్స్కో. 10,000 రూపాయల జీతాలు పెరుగుతున్నాయి అన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది.